హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రభాస్ గారి మూవీ గురించి మంచి అప్డేట్ అయితే తీసుకొస్తాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు మంచి మంచి అంశాల గురించి అయితే ఇందులో చాలా వరకు మంచి మంచి టాపిక్స్ అయితే ఉన్నాయి, సస్పెన్స్ కూడా ఉంది. వీడియో లాస్ట్ వరకు అయితే మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది అనమాట. మధ్యలో స్కిప్ చేస్తే మీకైతే అర్థం కాదు. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఒకరోజు మరి టాపిక్ వెళ్తే వెళ్ళిపోదాం. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సీక్వెల్ కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటిలో కల్కి 2898 సినిమా సైతం ఒకటి. ఈ సినిమా సీక్వెల్పై ఇప్పటికే ఆడియన్స్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా చాలా వరకు ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ తాజాగా సినిమా సీక్వెల్కు సంబంధించిన అద్భుతమైన లీడ్ను నాగ్ అశ్విన్ రివీల్ చేశారు. దీన్ని ఎలా మొదలుపెట్టనున్నారు, ఏం ముగించనున్నారు అనే విషయంపై ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ షేర్ చేసుకుంటూనే అప్డేట్ నెట్ దగ్గర వైరల్గా మారుతుంది. కల్కి 2898 సినిమాతో కర్ణుడి పాత్రపై సినిమా ముగించిన అశ్విన్ రాబోతున్న సీక్వెల్లో కూడా కర్ణుడి పాత్రనే ప్రధానంగా చూపించనున్నాడా? అందుకే సీక్వెల్కు కర్ణ 3102 BC అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. కలియుగంలో భైరవల్ల మహాభారతంలోని కర్ణుడే జన్మించాడని మొదటి భాగంలో చూపించారు. మరి సెకండ్ పార్ట్లో కర్ణుడి పాత్ర ఏమై ఉంటుంది అనే ఆసక్తికరంగా మారింది. సుప్రీం హిస్కన్ కమల్ హాసన్ అత్యంత బలవంతుడిగా మారాడు. కర్ణుడిగా ప్రభాస్, అశ్వత్థామ, అమితాబ్ కలిశారు. ఇక యుద్ధం తప్పనిసరి. మరి ఇది ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎవరు ఏ పాత్రలు ఎంత పర్ఫెక్ట్గా అశ్విన్ ఆడియన్స్ చూపిస్తాడని ఆసక్తిగా అభిమానుల్లో మొదలైంది. ఇలాంటి క్రమంలో దీపికా పదుకొనే సినిమా నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆమె ప్లేస్లో అనుష్క శర్మని, వసంత్ ప్రియాంక చోప్రా ఇలా చాలామంది పేర్లు వైరల్గా మారుతున్నాయి. ఫైనల్గా ఎవరిని ఫిక్స్ చేస్తారో చూడాలి. మొత్తానికి కల్కి అయితే ఆ రకంగా అనిపించింది. మరి ఈ సెకండ్ పార్ట్ అనేది ఏ రకంగా అనిపిస్తుందో ఆడియన్స్లో చాలా క్రియేటివిటీ అయితే చాలా వరకు వాళ్ళే చేసేసుకుంటున్నారు. మరి మీ స్పందన ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.